ఎమ్మెల్సీ కవిత ఇప్పటివరకు ఈరోజు ఉదయం వరకు ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం కల్వకుంట్ల కవితగా నిలిచిపోయింది. అయితే కవిత ఎపిసోడ్కు సంబంధించి అసలు ఏం జరిగింది, అసలు కీలకమైనటువంటి అంశాలు ఏంది, ఆ రాజీనామాలకు సంబంధించినటువంటి లేఖలు, దాంతోపాటుగా సస్పెన్షన్కు సంబంధించినటువంటి లేఖను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా సస్పెన్షన్ లేఖకు సంబంధించిన విషయంలో అసలు కవిత ఎలా స్పందించారు? మొదటగా ప్రెస్ మీట్ స్టార్ట్ కాగానే ఇదే లేఖను చూపిస్తూ, ఈ లేఖను నేను మీడియా మాధ్యమాల ద్వారా చూశాను, మీడియా మాధ్యమాల ద్వారా ఈ యొక్క లేఖను నాకు అందింది, పార్టీ కోసం నేను కష్టపడితే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు నేను ఏం చేసిన అని చెప్పేసి మొదటగా మాట్లాడినటువంటి అంశాలు మనకు కనిపించినాయి. అయితే ఈ లేఖలో అసలు మ్యాటర్ ఏమున్నది? ఇది భారత రాష్ట్ర సమితి నుంచి రావడం జరిగింది. సోమ భరత్ కుమార్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఇంకొక వ్యక్తి టి రవీంద్రరావుకు సంబంధించిన ఇద్దరు పేర్లతో వచ్చినటువంటి లేఖ. మొదటగా పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్నటువంటి తీరుకు, కొనసాగుతున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే చర్యల్లో ఉన్నట్టుగా పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నటువంటి లెటర్ను కవిత సోషల్ మీడియా అండ్ అదేవిధంగా మీడియా మాధ్యమాలు చూసినా అని చెప్పేసి మాట్లాడారు. ఒకసారి కవిత మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం. నిన్న మధ్యాహ్నం తర్వాత భారత రాష్ట్ర సమితి నుంచి ఒక ప్రకటన మీ అందరి ద్వారా నేను మీడియాలో చూడడం జరిగింది. మరి బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఈ ప్రకటనలో పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మరి నాకు ఒక ప్రకటన నిన్న టీవీల ద్వారా అందుకోవడం జరిగింది. మరి నేను పార్టీ నుండి వచ్చినటువంటి ఈ లేఖలో ప్రత్యేకంగా 2 అంశాల మీద మాట్లాడదలుచుకున్నాను. నేను అక్రమ కేసులు పెట్టి నా మీద తిహార్ జైల్లో 5.5 నెలల పాటు ఉండి బయటకు వచ్చిన తర్వాత నవంబర్ 23వ తారీఖు 2024 నుండి నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కవిత మాట్లాడిన మాటల్లో ఏమంటుంది? పార్టీ కోసం నేను కష్టపడ్డ విషయం పార్టీకి గుర్తులేదా, అధిష్టానానికి తెలియదా? అండ్ దాంతోపాటుగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంది? నేను మహిళలకు 2500 రూపాయల కోసం పోరాటం చేయడం, గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన విషయంలో సందర్శించడం, దాంతోపాటుగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% చేయడం కోసం పోరాటం, పెన్షన్లు పెంచడం కోసం చేయడం, ఇదంతా నేను చేసిన తప్ప పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు ఏమున్నాయని చెప్పేసి మాట్లాడిన సిచ్యువేషన్స్ కనబడ్డాయి. దీంట్లో ప్రధానమైన ఎజెండాగా ఈ అంశాలను లేవనెత్తుతూ మాట్లాడింది. ఇక్కడ కూడా హరీష్ రావును కొంత కాంట్రవర్సీగానే మాట్లాడే సిచ్యువేషన్ చేస్తుంది. ఆ తర్వాత పార్టీకి సంబంధించి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నటువంటి నేపథ్యంలో పదవికి రాజీనామా చేస్తున్నటువంటి లేఖను టు ద చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి రాసి, నా పదవికి రాజీనామా చేస్తూ నేను తప్పుకుంటున్నా సైలెంట్గా అని చెప్పేసి, ఐ స్టే ఇన్ ద హోమ్ అని చెప్పేసి రాజీనామా చేస్తూ ఈరోజే రాజీనామా చేసినట్టుగా నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ నుంచి పదవికి తను రాజీనామా చేసినట్టుగా అని చెప్పేసి డైరెక్ట్గా కూడా ఇది ద లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించడం జరిగింది, టు ద చైర్మన్ అని చెప్పేసి చైర్మన్కు వెళ్ళడం జరిగింది. ఇది కవితకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ లెటర్ ప్యాడ్ పైన వెళ్ళినటువంటి లేఖ. ఇక ఆ తర్వాత దాంతోపాటుగా పార్టీకి సంబంధించి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అండ్ పార్టీకి సంబంధించి హైదరాబాద్ నుంచి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధ్యక్షులు భారత రాష్ట్ర సమితి అండ్ విషయం పార్టీ పదవికి సంబంధించినటువంటి రాజీనామా, సభ్యత్వానికి రాజీనామా అని చెప్పేసి పార్టీకి సంబంధించిన పదవికి భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను, నా రాజీనామాను తక్షణమే ఆమోదించగలరని విజ్ఞప్తి అంటూ మీ విధేయులు కల్వకుంట్ల కవిత అని చెప్పేసి రాసింది. రైట్, తన పార్టీ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేసేసింది. రాజీనామా చేసినటువంటి కవిత ఇటీవల నిన్న నేను పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత చాలా మీడియా మాధ్యమాలలో వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి.
కవిత ఈ పార్టీలోకి ఆ పార్టీలోకి పోతుంది అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. నేను ఏ పార్టీలోకి పోను, 1-2 రోజుల పాటు తీవ్రంగా ఒకసారి రెస్ట్ తీసుకున్న తర్వాత నా నిర్ణయం ప్రకటిస్తాను అని చెప్పడం జరిగింది. ఆ డైలాగ్ కూడా ఒకసారి విందాం. నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది. నేను ఏ పార్టీలో కూడా చేరను, నాకు ఏ పార్టీతో అవసరం లేదు. నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని, తెలంగాణ మేధావులతోని, బీసీ బిడ్డలతోని, సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా, కానీ తొందరపడి నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు. 1, 2 ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు. జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను. నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది, నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం. కాబట్టి చాలా ఆలోచించి ఆచితూచి అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా క్లిస్టర్ క్లారిటీగా పదవులు రాజీనామా చేస్తూ ఒకటి తెలంగాణ భవన్కు అండ్ ఇంకొకటి మనకు లెజిస్లేటివ్ అసెంబ్లీకి 2 పంపించిన తర్వాత పార్టీకి సంబంధించి పార్టీ పెడతా అన్నటువంటి వార్తలు కానీ లేదనుకుంటే పార్టీకి సంబంధించి ఇతర పార్టీలోకి వెళ్తానన్నటువంటి అంశాలపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. నేను ఏ పార్టీలో చేరబోను అని చెప్పేసి కంప్లీట్గా చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం హైలైట్గా చూస్తే పార్టీకి సంబంధించినటువంటి తదుపరి నిర్ణయం, కవితకు సంబంధించినటువంటి తదుపరి నిర్ణయాన్ని 1-2 రోజుల్లోనే ప్రకటిస్తాను. అండ్ దాంతోపాటుగా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు అండ్ బీసీ నాయకులతో చర్చించిన తర్వాత నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని చెప్పేసి కవిత చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అసలు నిజంగానే కవిత రాబోయేటువంటి కాలంలో పార్టీ పెట్టేటువంటి అవకాశాలు కొంత మిండుగానే కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే బీసీ నినాదంతో తెలంగాణ జాగృతిని జాగృతపరుస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎమ్మెల్సీ కవిత ముందుకు పోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవిత కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఒకవైపు ఆమె మాటలలోనే కొంత ఆలోచనలు కనబడతా ఉన్నాయి. త్వరలోనే బీసీ నినాదంతో తెలంగాణ జాగృతి అనేటువంటి పేరు పైన పెడుతుందా లేదా ఇతర పార్టీ ఏదైనా పెడుతుందా అన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొనే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒక క్లారిటీ, నేను కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎల్లప్పుడూ తోడుగానే ఉంటాను అని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడింది. సో ఆ మాటతో పాటుగా ఈ ఒక మాటను కూడా మాట్లాడుతూ ఉన్నారు బీసీ నాయకులు. అండ్ దాంతోపాటుగా తెలంగాణ జాగృతికి సంబంధించిన నాయకులతో మాట్లాడిన తర్వాత నా తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని చెప్పేసి కవిత చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తదుపరి నిర్ణయం ఏంటి, కవిత తర్వాత ఏం చేయబోతున్నారు అనే దానిపైన మరొకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం.